నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న సన్నకారు రైతుల సంఖ్య అధికం. వీరిలో చాలా మంది రైతులు ఉన్న ఎకరా అలాగే 2 ఎకరాల్లో ఏడాదికి 2 పంటలు అందులోనూ వరినే పండిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో వరి సాగులో పెరుగుతున్న పెట్టుబడులకు తోడు మార్కెట్లో మద్దతు ధర రాక నానా అవస్థలు పడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలోనే కొంతమంది రైతులు సమీకృత సేద్యానికి శ్రీకారం చుట్టి సాగులో సత్ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. వ్యవసాయ ఉద్యాన పంటలను జీవనాలకున్న కొద్ది పొలంలోనే పెంచుతూ ఏడాది పొడవునా కూడా ఆదాయం ఆర్జిస్తూ ఉన్నారు. మరి వానాకాలం పంటల సాగు సమీపిస్తున్న వేళ సమీకృత విధానంలో పంటల సాగును ఏ విధంగా చేయాలి, ఇందులో ఉన్న లాభ నష్టాలేంటి, ఏ పంటలను ఎలా పండించాలి, ఎంత విస్తీర్ణంలో చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి వంటి విషయాలను మనకు తెలిపేందుకు స్టూడియోలో ప్రకృతి వ్యవసాయ రైతు నాగరత్న నాయుడు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మరి సమీకృత సేద్యం పైన మీకున్న అనుమానాలను పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి నాగరత్నం గారు. సో మీరు ప్రకృతి విధానాలు అనుసరిస్తూ సేద్యం చేస్తూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉంది. సో ముందుగా మొదటిగా ఇవాళ అంశం సేద్యం గురించి మాట్లాడుతుంటే మీరు ఏం చెప్తారండి? ప్రకృతి సేద్యం ఈ మధ్య అందరూ ఫాలో అవుతున్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వాలు కూడా తోడ్పడాలనేది మా విధానం. ఈ కెమికల్ బ్యాన్ చేయకుండా ఆర్గానిక్ ఫార్మింగ్కు వచ్చినట్లయితే రైతులు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది. ఈ విధంగా వ్యవసాయం కావాలి. ఇప్పుడు మనం వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ ఎలా చేసుకోవాలి. గత 32 సంవత్సరాలుగా నేను మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ చేస్తున్నాను. మా దగ్గర అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, హార్టికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఫ్లోరికల్చర్ ఉంటుంది, వెటర్నరీ ఉంటుంది, మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, స్పైసెస్ కూడా ఉంటాయి. అంటే ఒక రైతు తనకు కావాల్సినవి తన పొలంలో పండించుకోవాలనేది మా ఉద్దేశం. నా కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ప్రతిదీ తన పొలంలో తను పండించుకోవడం నా అనుభవం అనమాట. నేను తలకు రాసుకునే కుంకుడుకాయల కాడి నుంచి, దేవుడి గొడ్డ కొబ్బరికాయ కాడి నుంచి, ఒత్తి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, మేము తినే ఆకుకూరల కాడి నుంచి, కూరగాయల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, గోధుమల దగ్గర నుంచి కూడా పసుపు, యాలకులు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా నేను పండించుకుంటూ ఉంటాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల రైతుకి నష్టాలు తక్కువగా ఉంటాయనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే మోనోక్రాప్ చేస్తున్నాం రైతులు, ఒకటే పంట ఏకకాలంలో. మిర్చి వేస్తే మిర్చి, వరి వేస్తే వరి. రైతు మొత్తం తనకున్న పొలం మొత్తం కూడా వరి వేస్తే వరి వేస్తున్నాడు, లేదంటే మిర్చి వేస్తున్నాడు, లేదంటే కాటన్ వేస్తున్నాడు. ఆ విధంగా చేయడం వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకోసం అంటే మిక్స్డ్ క్రాపింగ్ సిస్టంలో ఒక పంట పైన ఒక పంట వస్తుంది. ఈ సంవత్సరం చూడండి, రైతుల దగ్గర వైరస్ వచ్చేసి మిర్చి మొత్తం పోయింది. ధర ఉంది కానీ రైతుల దగ్గర లేదు. ఆ రైతు వేసిన రైతులకు పెట్టుబడి లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నాడు. మిక్స్డ్. అదేవిధంగా ఈ సంవత్సరం మ్యాంగో, మామిడికాయలు విపరీతంగా పండే 2 రాష్ట్రాల్లో కూడా, 2 రాష్ట్రాలే కాదు సౌత్ ఇండియాలో కూడా ఎక్కడ మామిడి చెట్లు కాపలేదు. ఒక వైరస్ తెగులాగా అంటే వైరస్ వచ్చి ఫ్లై అనే పురుగు రావడం వల్ల మొత్తం ఇబ్బంది అయింది. ఆ విధంగా ఏకకాలం ఒకే పంట వేసుకున్నట్టే మ్యాంగో వేస్తే నష్టపోయిన రైతులు అనేక మంది ఉన్నారు. అదేవిధంగా మిర్చి వేసిన వాళ్ళు రైతు నష్టపోయినారు. మొత్తం వరి వేసి నాకున్న పొలం మొత్తం వరి వేయాలనే విధానంలో కూడా ఉన్నారు. అంటే ప్యాడీ ఈజ్ ఏ లేజీ మ్యాన్ క్రాప్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఏదో ఎక్కడో మొత్తం ట్రాక్టర్కు డబ్బులు ఇచ్చేస్తే వాడు వచ్చి దున్నిపోతుంటాడు, నారు పోసేదానికి ఒక జీతగాని పెట్టేసి నారు పోస్తుంటాడు, ఆ నాటేదానికి ఇంత అనేది ఎకరానికి ఇచ్చేస్తే వాళ్ళు నాటిపోతుంటారు. నాటిపోయిన తర్వాత ఇక ఎరువులు ఎంత చల్లాలనో తెలియదు, మోతాదుకి మించి విచ్చలవిడిగా ఎరువులు కొట్టేవాడికి ఆర్డర్ ఇస్తే వాడు పంపిస్తుంటాడు, జీతగాడితో వేయమని చెప్తూ ఉంటారు. ఆ విధంగా వేయడం వల్ల విచక్షణారహితంగా మొక్కకు ఎంత కావాలనో అంత కాకుండా విచక్షణారహితంగా అధికంగా వేయడం కూడా నష్టపోతున్నాడు రైతు. ఆ విధంగా పండించడం అంటే వరి విధానంలో ఆ పెట్టుబడి కన్నా తక్కువ ఆదాయం వస్తుంది. చివరికి రైతుకు మిగిలేది గడ్డే మిగులుతుంది. ఆ గడ్డి కూడా పశువులు ఒక్కొక్కసారి ఆ గడ్డి కూడా మిగలకుండా పోతుంది. ఆ విధానం వదిలిపెట్టుకునేసి నిత్యావసరం నీకు కావాల్సింది నువ్వు ఎవరి కోసం పండించాల్సిన అవసరం లేదు, నీ కుటుంబాన్ని సస్టైనబిలిటీగా ఉండాలనేది నా ఉద్దేశం. రైతు ఇలా ఉండాల్సింది ఇలా యాచకుల్లాగా కాకుండా ఉండాలంటే సమీకృత వ్యవసాయంలో మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ చేసుకున్నట్లయితే ఉంటుంది. ఇప్పుడు గత 33 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను.
ఈ వ్యవసాయం మా దగ్గర అన్నీ ఉంటాయి. చింతపండు దగ్గర నుంచి, కొబ్బరికాయ దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి, తలకు రాసుకునే కుంకుడుకాయ దగ్గర నుంచి, దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి, అట్లాగే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు, మ్యాంగో ఉంటుంది, సపోటా ఉంటుంది, బత్తాయి ఉంది, అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ క్రాప్స్ కూడా మా దగ్గర ఉంటాయి, ఇంక్లూడింగ్ బాదంతో సహా. ఎందుకంటే బాదం కూడా ఒక రైతు పిల్లలు కొనుక్కోవాలని కష్టం అవుతుంది కాబట్టి 800, 900, 1000 రూపాయలు పెట్టలేదు. రైతు కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆ కోణంలో మేము బాదం కూడా ఉంటుంది. ఆల్ వెరైటీ ఫ్రూట్స్ అన్ని సీజన్లలో మార్కెటింగ్ కూడా సిద్ధంగా ఉంటాం. అట్లాగే ఆకుకూరలు, కూరగాయలు కూడా అమ్ముతుంటాం. వరి కూడా వేస్తాను. శ్రీవరి సాగు అనేది భారతదేశంలో ప్రప్రదంగా స్టార్ట్ చేసిన రైతులు అత్యధిక దిగుబడి కూడా సాధించాము. అట్లనేసి నేను సాధించానని మొత్తం వరి కూడా వేయడం లేదు. ఎందుకంటే మనకు ఎంత అవసరమో ఈ దేశానికి కానీ మనకు కానీ అనేది ఉంచుకొని కొంత వరి కూడా వేస్తుంటాను. ఎందుకంటే ఇంటికి కావాలి కదా, మన టేబుల్ ఫుడ్ ప్రధానంగా వరే కాబట్టి. సో అన్నం తింటున్నాం కాబట్టి అట్టని చెప్పి విచ్చలవిడిగా నాకున్న పొలం మొత్తం వరే వేయను, కొంత వేసుకుంటాం. దాని ద్వారా ఇంటికి పనికి వస్తుంది. తక్కువగా ఉన్నప్పుడు వాల్యుయేషన్. మెయిన్గా రైతులు ఎక్కడ మోసపోతున్నారంటే పండించడం, దళాల దగ్గర మోసపోవడం, మార్కెట్కి పోవడం, అక్కడ మోసపోవడం. అలా కాకుండా వాల్యుయేషన్ చేయాలి. ఏ ప్రాజెక్ట్ ఉన్నా రైతుకి 100 రూపాయలు వ్యవసాయంలో వస్తే వాల్యుయేషన్ చేయడం వల్ల 200 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ ప్రోడక్ట్ అన్నా నువ్వు 1000 రూపాయలు వస్తూనే 2000 రూపాయలకు అమ్ముకోవచ్చు. మనం 6 కాలం కష్టపడి ఇంటికి వచ్చిన తరుణంలో దాన్ని పెట్టుబడి కన్నా తక్కువ ధరకు ఇచ్చేసి పెట్టుబడిదారు వాళ్ళు లాభాలు పొందుతున్నాడు. ఏ ఎరువులు కొట్టేవాడైనా దివాళా తీసిన దాఖలాలు లేవు. ఏ పెట్టుబడిదారు కూడా మార్కెట్ యార్డ్లో ఉన్న వాళ్ళు దివాళా తీసిన దాఖలాలు లేదు. రైతు మాత్రం ఎందుకు చేస్తున్నాడు? రైతుని ఎందుకు మోసపోతారు? కాబట్టి ఎవరో మోసం చేస్తున్నారో అని మనం బాధపడడం కన్నా మనం ఎందుకు మేల్కోకూడదు? మన పంటను మనం ఎందుకు వాల్యుయేషన్ చేసుకోకూడదు? బియ్యం, వరి కొన్ని మితంగా వేసామనుకోండి, నీకు ఉంచుకొని ఇమీడియట్గా ఏం చేస్తున్నారు? కళ్ళంలోనే అమ్మేస్తున్నాం ఈరోజు. అలా కాకుండా ప్రభుత్వాన్ని కూడా డిక్టేటర్షిప్లో అడిగే విధానంలో అందరూ కూడా తనకున్న 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మ్యాంగోనే వేసి ఉన్నాను అనుకోండి, ఈ సంవత్సరం నాకు మొత్తం నష్టం వచ్చేది కదా. కాబట్టి పోయిన సంవత్సరం నేను 7 లక్షలకు అమ్మాను. ఈ సంవత్సరం 700 రూపాయలకు కూడా ఇంకా అమ్మలేదు. కాబట్టి అంత పంట ఎక్కడా లేదు కాబట్టి రాలేదు. అదేవిధంగా వరి మొత్తం వేసుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా నా బియ్యానికి డిమాండ్ ఉంటుంది. ఎంత కావాలో అంతే పండిస్తుంది. నాకున్న కస్టమర్స్ ఉన్నారు. ఒక 6 నెలలు 8 నెలలు ఆ ప్యాడీ స్టాక్ పెట్టుంటాను. అది మిల్లింగ్కి ఇచ్చింది, రెడీ టు కుక్ అని. ఈరోజు అందరికీ ఓపికలు లేవు కాబట్టి పచ్చి బియ్యం ఇచ్చినప్పుడు గంజి కట్టుతుందని తీసుకోరు, పాత బియ్యాన్ని అమ్మేస్తూ ఉంటాం.